వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ వీర్నపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీస్గా పనిచేసే ఉద్యోగి నిర్లక్ష్యంతో విద్యార్థి గోడ దూకి గాయాల పాలైందని డీఈఓ వారిని బదిలీ చేశారు. రుద్రంగి కేజీవీపీలో సిఆర్పీగా విధులు నిర్వర్తించాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పక్షం రోజులు గడవక ముందే తిరిగి బోయిన్పల్లి కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ గత నెల 29న ఉత్తర్వులు ఇచ్చారు. అంటే జిల్లాలో విద్యా వ్యవస్థను డీఈఓ గాలికి వదిలేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్లో పెళ్లి రాజురావు, టౌన్ సెక్రటరీ ఎల్లంగందుల శ్రీనివాస్, రామ్ చరణ్, పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయం పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ వేటు తర్వాత ఒక వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యల్లో భాగంగా ఆమెను రుద్రంగి కేజీబీకి ఎస్ఓ అక్కడ వెళ్ళిన కూడా ఎస్ఓ ఉన్న మెడల్ని వారిని రుద్రంగి సిఆర్పిగా వారిని అక్కడికి చర్యలో భాగంగా తీసుకెళ్ళడం అక్కడికి బదిలీ చేయడం జరిగింది. తదనంతరం ఒక వారం రోజుల తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఎవరైతే పనిష్మెంట్ జరిగిన మేడం ఏదైతే అక్కడ సిఆర్పిగా ఉన్నారు, వీరపల్లి నుంచి ఎస్ఓ నుంచి సిఆర్పిగా వెళ్ళిన మేడం ఏదైతుందో చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పడంతో చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ విడుదల చేస్తారు డిఓ ఆఫీస్ నుంచి. ఈ యొక్క ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తా ఉంటారు డిఓ ఆఫీస్ నుంచి. ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 29/10/2024 రోజున ఈ యొక్క ప్రొసీడింగ్ విడుదల కావడం జరుగుతుంది. ఇది స్వయంగా జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో ఏముంటుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ఎమ్మెల్యే చొప్పదండి. మాకు చొప్పదండి ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఎవరైతే సిఆర్పిగా ఉన్న మేడం ఏదైతే ఉన్నారో ఈమె చర్యలు తీసుకున్న మేడం ఏదైతే ఉన్నారో వారిని బోయిన్పల్లి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, బోయిన్పల్లి స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నామని వీరు ఈ యొక్క ప్రొసీడింగ్లో తెలపడం జరిగింది. మనం ఒక నెల రోజుల కింద ఒక మేడం పైన చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజులే చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో ఒక మేడం గారికి వారికి ప్రమోషన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా ఇస్తారు? మీరు చట్టవిరుద్ధంగా ఒక ప్రొసీడింగ్ ఒక ఎమ్మెల్యే మాట చెప్పడంతోనే మీరు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అంటే అధికారులే చర్యలు తీసుకుంటారు, మళ్ళీ అధికారులు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అసలు ప్రొసీడింగ్ ఏ విధంగా? ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ఒక చర్య. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అంటే ఈ విషయం పైన మీరు మాట ఎందుకు చెప్తారు? ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా వస్తుంది? అంటే దీని ముందు ఏం జరిగింది? అసలు మీరు అసలు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఉద్యోగాలు ఎందుకు, మరి నోటిఫికేషన్ ఎందుకు, ఈ జాబ్ ఎందుకు? మరి మీరు ఎమ్మెల్యే గారు చెప్పండి. ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి, ప్రభుత్వ వీపు ఒక చెప్పండి, మంత్రులు ఒక మాట చెప్పండి. మంత్రులు చెప్తున్నా మీరే ప్రొసీడింగ్ ఇవ్వండి, మీరేమో జాబ్స్ ఇవ్వండి. మీరే అన్యాయాన్ని కూడా మీరు తప్పును కూడా ఒప్పులు చేసి తప్పును కూడా మంచిగా చెప్పే ఈ యొక్క చర్య చాలా బాధాకరమైన విషయం. ఇది సిగ్గుచెట్టు. మీరు ఒక గౌరవ ప్రజాప్రతినిధి ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఏ విధంగా మీరు పాల్పడతా ఉన్నారు? మీ పైన కూడా యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ ప్రొసీడింగ్ ఎవరైతే విడుదల చేసిన డిఓ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా డిఓని కూడా సస్పెండ్ చేయాలని ఏబీవీపీ ప్రయాణంగా డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మనం
అనేక విషయాలు ఈ యొక్క ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఒక పేపర్ రావడం జరిగింది. పనిష్మెంట్ నుంచి ప్రమోషన్ అనే ఒక పత్రిక రావడం జరిగింది. అదేవిధంగా ఒక పేపర్ రావడం జరిగింది. వీళ్ళపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పై వేటు రావడం జరిగింది. ఇన్ని ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈ ప్రొసీడింగ్ మీరు ఏ విధంగా చేస్తూ ఉంటారు? మీ పైన డిఓ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ యొక్క జిల్లా లోపల తరచు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఇబ్బందికర పరిస్థితుంది. హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఫుడ్ పాయిజన్ నడుస్తూ ఉన్నాయి. ఈ డిఓ గారు నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ప్రారంభం ఉందంటే ప్రైవేట్ పాఠశాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఒక సమావేశానికి ముఖ్యమైన సమావేశాలు తీసుకోవడం మీకు కంటికి కనిపిస్తలేదా? ఆ ఒక ప్రైవేట్ స్కూళ్ళకు ఆదేశాలు ఒక డిఓ గారే వారి ఆదేశాలు ఇచ్చి మీరు అన్ని కూడా ఒక ముఖ్యమైన సమావేశాలు పెట్టాలని మీరు ఏ విధంగా చెప్తారు? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాడుతున్న డిఓను సస్పెండ్ చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి మీరు ఒక చట్ట వ్యతిరేక అవినీతికి పాల్పడుతున్నటువంటి రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబును మరియు 24వ వార్డు సచివాలయ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని శుక్రవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్కే విశ్వనాథ నాయక్ సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాయచోటికి గుండెకాయలాగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని ప్రభుత్వ ధనాన్ని లక్షల రూపాయలు అనాధికారంగా డబ్బులు డ్రా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని వార్డు సచివాలయ ఉద్యోగిగా కొనసాగుతున్న రామ్మోహన్ రెడ్డిని మున్సిపల్ కార్యాలయంలోకి ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు మరియు డిటెక్షన్ ఎలాంటి అనుమతులు లేకపోయినా అంతా తనే రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో చక్రం తిప్పుతుంటే రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఏం చేస్తున్నట్లు అని మున్సిపల్ కమిషనర్ కనుసైగల్లోనే జరుగుతుంది. రూపాయలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు ఇదే రామ్మోహన్ రెడ్డి. ఇదంతా మున్సిపల్ కమిషనర్ కనుసన్నలోనే జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయితే వారి దగ్గర తీసుకున్నటువంటి డబ్బును ఏమైనా మీరు బిల్లు రూపంలో ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా మీరు బదలాయింపు చేస్తున్నారా? చేయడం లేదు. మరి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి, ఎవరి జోబీల్లోకి వెళుతున్నాయో ఒక్కసారి సమాధానం చెప్పాలి. కనుక అక్కడ పనిచేసేటువంటి కార్మికులను సైతం వారి పని వారిని చేయనీయకుండా ఎవరైనా అవినీతిని అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గం ప్రశ్నిస్తే మీరు ఇక్కడ డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చోండి, మీకు మేము జీతాలు ఇస్తామన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అంతా కూడా రామ్మోహన్ రెడ్డి కనుసొందల్లోనే నడుస్తున్నాడు. కనుక తక్షణమే ఇలాంటి అవినీతి పరులైనటువంటి అధికారులపైన తక్షణమే సస్పెండ్ చేసి రాయచోటికి మున్సిపల్ కార్యాలయం గుండెకాయగా ఉండేటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ఆదుకొని ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటి ఆందోళన కార్యక్రమాలను సైతం మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏ బిల్ అయినా పాసు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్లో బిల్లును ఆమోదం పొందాలి. కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క బిల్లును మీరు అమెండ్మెంట్ చేసి ట్రెజరీకి పంపించాలి తప్ప మీరు ఈనాడు ఉన్న పలంగా ఇష్టానుసారంగా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మంచి సాంప్రదాయం కాదు. కింద కార్మిక వర్గాల కడుపు కొట్టడం మంచిది కాదు. వారి శ్రమ దోపిడిని చేసి రక్తాన్ని తాగడం ఈ ఉద్యోగుల యొక్క నైతిక బాధ్యతను విస్మరించి ఈ శ్రమ దోపిడీ చేసేటువంటి అవినీతి పరుల అధికారుల భరత పట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి అవినీతికి పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండగా చూసి ఎదురుగా నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వస్తుండడం చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు పవన్ కళ్యాణ్ కంటపడి నమస్కారం పెట్టిన బొత్స సత్యనారాయణ బొత్స స్పందనను చూసి
బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్ తన వైపు వస్తుండడం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్న బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలం చేసి నమస్కారం పెట్టి వెళ్లిన పవన్ కళ్యాణ్ జరుగుతున్న పరిణామాలను దూరం నుంచి చూస్తూ అయోమయంలో పడిన వైసీపీ నేతలు. పెద్దపల్లి జిల్లాలోని మహిళల సాధికారత కోసం వీహబ్ తోడ్పాటు అందిస్తుందని దీనిని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సమీకృత జిల్లా కలెక్టరేట్లో వీహబ్ ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అర్ణశ్రీతో కలిసి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వీహబ్ ప్రతినిధులు సీతా, జహీద్ అఖ్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. It doesn't have issue to lot of purchase already. So they are completely dependent on collectorate actually. Collectorate means in fact 60, 70, 80% sell the issue from collectorate. Ma'am, after she got this, I felt they are relying too much on us and I asked them to go to market. When I asked them to go to market loyally, sustainability, అక్కడ కొంత వాళ్ళు ఫంబుల్ అయ్యారు. They are doing decently but అనుకున్నంత అవ్వలేదు. That is one. And second, they are primarily dependent on our staff. And mana ecosystem is completely dependent. So what we request, we information irrespective of person handle the people sector kaakunda nenu unna lekuna tanuna lekuna system wide system nadavali. That is our pure actual achievement. So adi maybe you పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజాలో పత్తికొండ డివిజన్ రెవెన్యూ ఆఫీసెస్ మరియు ఇతర శాఖలకు స్పందించిన డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో పోరాటం అనేది మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. కూటమి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టినా బలంగా నిలబడతాం, ప్రజల పక్షాన నిలుస్తూ వారి గొంతు కావుదామంటూ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ లీగల్ సెల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే ఓర్వలేక అక్రమ అరెస్టులు, నిర్బంధనాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా యాక్టివిటీస్లు అధైర్యపడవద్దని సూచించారు. మీకు మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జిల్లా అధ్యక్షుడిగా తాను తోడుంటానని తెలిపారు. జరుగుతున్న ఈ ప్రత్యేకమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరి ద్వారా
ప్రతి ఒక్క సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరితే కాబట్టి అటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మేము ఉన్నాం. పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా. అదే కాకుండా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసి అనంతపురం జిల్లాకు కూడా రమేష్ గౌడ్ని కూడా నియమించడం కూడా జరిగింది. తర్వాత లీగల్ అడ్వైస్ జిల్లా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా లీగల్ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉమాపతి గారు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా చేస్తాం. ఎవరైనా కానీ వెంటనే కూడా అరెస్ట్ చేస్తే ఏమైనా ఉంటే కూడా 41A ఇచ్చి నోటీస్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా కూడా చెప్పింది. అటువంటిది అనేది లేకుండా ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తీసుకోపోవడానికి ఇప్పటికే ఎస్పీ గారితో దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకొని ఇంకా కూడా ఇవన్నీ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ కూడా చేశాం. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను దాదాపుగా నేను కూడా 5 దశాబ్దాల నుంచి కూడా 50-52 సంవత్సరాల నుంచి కూడా ఎంతో యాక్టివ్గా కూడా రాజకీయాల్లో ఉన్న మా విద్యార్థి దశల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం వారు అధికారం ఉందనే దర్పంతో ప్రజల గొంతును నొక్కాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏమో హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎందుకు అమలు పరచలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు పరిచారని చెప్పేసి వారు ప్రశ్నిస్తుంటే ప్రజల గొంతునే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తుంటే ఆ గొంతుని నొక్కే ప్రయత్నమే ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి అనేక రకమైన కుట్రలు కూడా జరుగుతున్నాయి. దాన్ని మేము ముక్తకంఠంతో ఒక తాటిపై నడిచి దాన్ని ఎదుర్కొంటాం. ఒకటే నేను చెప్పదలుచుకున్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా, మీ తాటాకులు చప్పళ్ళకు కానీ లేకపోతే మీరు ఇటువంటి బెదిరింపులకు కానీ ఎవరు కానీ భయపడరు. ఈరోజు దేశంలో ముఖ్యంగా భారతదేశం యొక్క భారతీయుల అందరి రక్తంలో కూడా దాంట్లో భాగమైన మన ఆంధ్రప్రదేశ్ మా రక్తంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా పోరాడే శక్తి అనేది కూడా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈరోజు బ్రిటిష్ వారు లాంటి వారినే బయటికి పంపించిన వారం. మీరు ఇట్లా పశుగణంతో ఒక రాక్షసత్వంతో క్రూరంతో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మా గొంతునుగా నొక్కుతారు మీరు అనుకుంటే అది తప్పు అని చెప్పి పోతున్నాం మేమందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో అని చెప్పేసి చెప్తాం. కానీ ఇప్పటికైనా కానీ మీరు ఇటువంటి దానికి కాకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచుకోవడానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు మంచి చేయండి మేము చెప్తాం, మీరు మంచి చేస్తున్నారని చెప్తాం. అలా కాకుండా మీరు మీ స్వార్థంతో మీరు అన్నీ కూడా మంచిగా గత ప్రభుత్వాలు చేసిన మంచినంతా కూడా చెడుగా చిత్రీకరిస్తూ అవి మూసిపెడుతూ ఈరోజు మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా మీరు పాజిటివ్గా పంపించుకోవాలని చెప్పేసి దాన్ని మేము బయట పెడుతుంటే మా గొంతు నొక్కాలంటే మీ చేత కాదు, ఎవరి తరం కాదు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అటవీ జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచుకల్పేట అడవుల్లో కనిపించాయి. కమార్గం మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ 3 ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచుకల్పేట రేంజ్ పరిధిలో సుమారు 5 నుంచి 10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు. రాయలసీమ మంత్రితోనే కర్నూలులో హైకోర్టు వద్దు అని తీర్మానం చేయించాడు నారా చంద్రబాబు నాయుడు. కర్నూలులో హైకోర్టు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందనే కక్షతో రాయలసీమకు ద్రోహం తలపెట్టాడు. లా యూనివర్సిటీ కడుపులో వచ్చిన ఈఎంసీ సెంటర్ను వేరే చోటుకి తరలిస్తున్నాడు అని అన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు, అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది. తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ. తర్వాత శ్రీబాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు కాక మునుపు తెలుగు రాష్ట్రాలు కలవక ముందు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది.
రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలి. అలాంటిది శ్రీబాగ్ ఉడంబడిక యొక్క తీర్మానం అన్నిటినీ తొంగలో దొక్కాడు. రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకి చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళని దెబ్బతీసేదానికో తర్వాత అయితే రాయలసీమ ప్రజలపై ఉన్నటువంటి ద్వేషమో తెలియదు, కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి, 4 టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు. మరి బెంచ్ ఇస్తే ఆ 4 టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు? రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు, హైకోర్టు అన్నటువంటి వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు. మరి ఈరోజు హైకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలులో పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈరోజు నువ్వు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాలన్నటువంటి ఆలోచన రావటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? హైకోర్టు అనేది ఉంటే ఆ రాయలసీమ వాసుల్లో కూడా మాకు ఒకటి రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి భావించేవాళ్ళం కదా, దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? లా యూనివర్సిటీని శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి తీసేయడంలో నీ అంతర్యం ఏంటి? దానితో పాటు కడపలో వచ్చినటువంటి ఈఎంసీ సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నావు. ఈరోజు గతంలో నువ్వు మాట్లాడావు, ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును, మాకు జరుగుతున్న మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకెంత బాధ ఉంటుంది. నీలాగా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఏంటి అన్యాయం? ఏం చేశాం రాయలసీమ వాసులము? గత 2 నెలల నుంచి స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులకు, అలాగే 5 నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు. స్టీల్ యాజమాన్యం తక్షణమే జీతాలు చెల్లించాలి, లేని ఎడల ధర్నాకు దిగుతామని స్టీల్ యాజమాన్యానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు అయోధ్య రామయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు వైటి దాసు, సుబ్రహ్మణ్యం కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. దాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనమేమి గ్రాంట్లు అడగడం లేదు, సబ్సిడీలు అడగడం లేదు. రాత్రి లక్షల కోట్ల రూపాయలు కొట్టేసి, వేల కోట్ల రూపాయలు కొట్టేసి బ్యాంకులకు ఎగ్గొట్టి ఆదానీలు, అంబానీలు పెద్ద వాళ్ళు అవుతుంటే వాళ్ళకి ఆసరా ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. పని చేసిన దానికి కూలి కూడా ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఇది సమంజసమా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే మనకి జీతం ఇవ్వకూడదని నిర్ణయం చేసినటువంటి యాజమాన్యం జీతం తీసుకోలేదా? వారు 18 నెలలు కూడా 1వ తారీఖు జీతం తీసుకుంటా ఉన్నారు. ఢిల్లీలో కూర్చున్న స్టీల్ మంత్రిత్వ శాఖ జీతం తీసుకోలేదా? వారు జీతం తీసుకున్నారు 31వ తారీఖుకే. మరి మనం ఏం పాపం చేసాం మన జీతాలు ఇవ్వకపోవడానికి? ఈ జీతాలు ఇవ్వకపోవడం మూలంగా ఈ గత వారంలో 10 మంది రకరకాల మెడికల్ సమస్యలు వచ్చి ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఈఎంఎల్ని కానీ ఫ్యామిలీని కానీ హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి మీకు అర్థం కావడం లేదా? ఇందులో ఎవరన్నా కాని పరిస్థితి వచ్చి ఒక ఎంప్లాయీ ఏదైనా సరే, ఒక ఉద్యోగి ఏదైనా చేసుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, యాజమాన్యం బాధ్యత వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. 750 కోట్ల రూపాయలు గడిచిన 20 రోజుల్లో డిపాజిట్లు వేసుకున్నారు. కరెంట్ అకౌంట్లో 300 కోట్లు ఉన్నాయి. 1050 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకుని రోజు ఉత్పత్తులు అమ్ముతూ ప్రభుత్వానికి పన్నులు కడతారు, బ్యాంకులు వడ్డీలు కడతారు, రైల్వే డబ్బులు కడతా ఉన్నారు, మీకు కావాల్సిన సౌకర్యాన్ని చేస్తూ ఉన్నారు. కానీ కష్టపడిన కూలి చేసినటువంటి కార్మికుడికి జీతం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? రాబోయే కాలంలో మీ బంగ్లాలని, మీ బిల్డింగుల్ని, మీరు ప్లాంట్లు ఎక్కడ కనపడితే అక్కడ అడ్డుకునే పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. రెండో పక్క నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున
ఎమ్మెల్సీలు ఉన్న ఐ వెంకటేశ్వర గారు, డాక్టర్ లక్ష్మణరావు గారు, వైసీపీ నుంచి వరద కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే అనేక మంది సభ్యులు నిన్న స్టీల్ ప్లాంట్ పై చర్చలు చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కొద్దిమంది, ఇండస్ట్రీస్ మంత్రి టీజీ వెంకటేష్ గారు మాట్లాడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే ప్రైవేట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.